హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్. మొన్న మొలక నాన పోసిన మొలకన అయితే మంచిగా వచ్చేసింది. ఇక మొలక చల్దామని అన్నయ్య అయితే పొలం కాడికి వచ్చినాం. అటుపక్క మడి మొత్తం కొట్టేసిండు జంబు. ఈ మడి జంబు కొడతాడు. ఈ రెండు మళ్ళీ జంబు కొట్టుడుతోనే నేనైతే మందు తీసుకొచ్చి మందు చల్లేస్తా. మొత్తం జంబు కొట్టుడు అయిపోయాక అన్నయ్యనైతే ఇది మొలక చల్లుతాడు. ఎందుకంటే మనం అంతా పర్ఫెక్ట్ కాదు, నేను కూడా చల్లుతా, కానీ కొంచెం ఎక్కువ తక్కువ అయితే మంచిగా రాదు. అందుకే ఎందుకు రిస్క్ అని అన్నయ్యని చల్లమని చెప్పిన. ఫస్ట్ అయితే ఒడ్లు పట్టి తర్వాత మొత్తం జంబిక్కుతాడు, మొత్తం కలవికిలే చేసి. మొన్ననైతే ఒడ్లు ఎక్కినా అన్నగా, ఇక గిడ గింతంతనే ఎక్కిన. ఇక అన్నయ్య నాకు అప్పుడే చెప్పిండు, ఎట్లాగో మనం నాటేసే టైం వరకు కేజీలు స్టార్ట్ అవుతాయి, అట్టిగా నువ్వు రిస్క్ తీసుకొని ఒడ్లు ఎక్కువ ఎందుకు, ఒడ్లు పట్టితే అయిపోతుంది అని చెప్పిండు. అందుకే ఇక ఒడ్లు మొత్తానికే వేయలేదు. ఇప్పుడు ఇట్లనైతే ఇక ఒడ్లు పట్టేస్తే మంచిగా చెక్కినట్టు అయిపోతాయి. మనం కూడా అట్టిగా రిస్క్ తీసుకోవడే కేజీలు కొట్టేటప్పుడు ఒడ్లు ఎక్కువ అంటే. ఇంకా మొత్తం చచ్చిపోలే, నోరు తెరుతుంది, నీరు కట్టున్నట్టుంది. ఇదైతే అటు ఒడ్డుకేసి చంపేస్తా, ఎందుకంటే పుష్కన మర్చిపోయి అడిగేస్తే మాత్రం ఇక మనం చచ్చిపోడుకవుతుంది. ఇక దాన్ని చంపకుండా చూద్దామని చెప్పి ఇక మనం చచ్చుడికి వస్తుంది. అందరూ మొత్తం కేజీలు కొట్టుడు అయిపోయింది. అందుకే నేనైతే నీళ్లు తీసేసి మందు చల్లడం స్టార్ట్ చేశాను. నీళ్ళు ఎందుకు తీసేసానంటే, ఇలా నీళ్లు బాగా ఉన్నాయనుకో, మనం మందు చల్లినా కానీ మొలక చల్లినా కానీ అది కొట్టుకపోతుంది. అందుకే నీళ్ళు మొత్తం గన్లు పెట్టేసి తీసేస్తున్నాను. ఈ మడికి వెళ్ళి కింది మళ్ళీ పోతాయి. అందుకే ముందు ఈ మడి చల్లి తర్వాత కింది మడి అయితే చల్లుతాను. మళ్ళీ టాటా వేసి వచ్చిందంట. అసలు అది ఎట్లా వచ్చిందో తెలియదు. ఇదో వరద పొలం కాదు, అందూర్లు కాదు, మరి వరదకి ఎట్లా అన్న కొట్టుకొచ్చింది కావచ్చు. సరే చూద్దాం పారు ఏడుందో. ఫైనల్లీ దొరకవట్నా. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ పోయింది. ఇది అప్పటి టాపిల్ కాదు, ఇంకొక మళ్ళీ దొరికింది. ఇక చూడండి టాటా ఐస్, చూడు భయపడి అస్సలు ఆగుతలేదు చేట్ల. ఇగో ఫైనల్లీ వాటర్లో వేసేసిన చూడండి, కథం కళ్ళకు కూడా కనబడదు. ఇక ఇక్కడ చూసిర్రు, ఇగో చూడండి, కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటే చల్లుకుంటూ అయిపోతుంది. మరీ నార్మల్ చల్లినట్టు అయితే చల్లద్దు. దీంతో కొద్దిగా ప్రాబ్లం ఏంటిదంటే, ఒక్క 3-4 రోజులు మంచిగా కాపాడుకోవాలి. 3-4 రోజులు పిట్టలకు కాపాడుకుంటా మంచిగానే ఉంటుంది. నాటుకు దీనికి తేడా ఏంటిదంటే, మనం పెట్టినాక కొంచెం లేట్ చూసుకున్నా ఏం కాదు, నాటుకు నీళ్ళు అవి ఇవి మందులు కానీ. కాకపోతే ఇట్లా చల్లిన దానికి మాత్రం టైం టు టైం మందులు చూసుకుంటేనే కరెక్ట్ ఈల్డ్ వెళ్తుంది, లేకుంటే చాలా లాస్ అయిపోతాం. నేను ఒక 2 టైమ్స్ ఇట్లా ట్రై చేసినా కానీ అంతా నాకు గుడ్ ఈల్డ్ రాలే, ఏదో యావరేజ్గా వచ్చేసింది. నేను నా పనులలో నేను బిజీగా ఉండి తిరుక్కుంటుండడం వల్ల అప్పుడైతే నాకు కొంచెం ఈల్డ్ పోయింది. ఈసారి మాత్రం మంచిగా చూస్తా. ఈ అన్నయ్యనైతే ఇంతకుముందు నేను చల్లిన కొన్ని, ఇప్పుడు అన్నయ్యనైతే చల్లమని చెప్పేసిన. మొత్తం చూడండి చల్లుతున్నాడు. పొలంలోనైతే తీసుకుపోయిన మొలక మొత్తం చల్లినాం. కాకపోతే ఏమైందంటే, ఒక 2 మళ్ళకు మొలక సరిపోలేదు. అందుకే మళ్ళీ బాబాయ్ దగ్గర వద్దు తీసుకొచ్చి అయితే నానబోసిన. ఇంకొక 2 రోజులల్లో మొలక వచ్చేస్తుంది. ఆ మొలక చల్లేస్తా ఒక 2 రోజులల్లో. ఎందుకు సరిపోలేదంటే, మేమేమనుకున్నామంటే ఒక 10 కిలోల బస్తా తీసుకొస్తే సరిపోతుంది అనుకున్నాం, కానీ కొంచెం ఇక మళ్ళీ నారు అది ఇది పెట్టకుండా కొద్దిగా ఒత్తుగా చల్దాం అనుకున్నాం. ఎలాగో ఎక్కడన్నా పోతే నారు ఉన్నది అన్నట్టు చల్దాం అనుకున్నాం, కానీ అలా అనుకునేసరికి మొత్తానికి సరిపోలేదు. ఒక 2 మళ్ళు మిగిలినాయి.